హైదరాబాద్లో వర్షం బీభత్సం సృష్టించింది. భారీ వర్షం దాటికి నగరం అతలాకుతలమైంది. కుండపోత వర్షానికి పలు ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లు చెరువుల్ని తలపించాయి. సికింద్రాబాద్, కోటి, పంజాగుట్టతో పాటుగా అన్ని ప్రధాన ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ నెలకొంది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 నుంచి విరంచి ఆసుపత్రి వరకు భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కిలోమీటర్ కదిలేందుకు గంట సమయం పట్టడంతో వాహనదారులు తీవ్ర అసహనానికి గురయ్యారు. అటు గచ్చిబౌలి, ఐకియా ప్రాంతాల్లో కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు నరకయాతన అనుభవించారు. మనం లైవ్లో చూస్తున్నాం విజువల్స్. ఈ హైటెక్ సిటీ, ఐకియా, మైండ్ స్పేస్ వద్ద ట్రాఫిక్ రద్దీ ఏ విధంగా ఉందో మనం గమనిస్తున్నాం. కనీసం వాహనాలు కదలలేని పరిస్థితి ఉంది. పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. వర్షం నిలిచిపోయినప్పటికీ కూడా ఎక్కడికక్కడ బయలుదేరడంతో ఆఫీసుల నుంచి ఇంటికి పూర్తిగా స్తంభించిపోయింది ట్రాఫిక్. చాలా కష్టంగా ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇదొక్క హైదరాబాద్లో మైండ్ స్పేస్, ఐకియా, గచ్చిబౌలి ప్రాంతానికే పరిమితం కావట్లేదు. చాలా ప్రధాన మార్గాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. వర్షం నిలిచినప్పటికీ కూడా ట్రాఫిక్ అనేటువంటిది ఎక్కడికక్కడ అక్కడే ఉండిపోయింది. దీంతో వాహనాలు ముందుకు కదలలేని పరిస్థితి నగరమంతా నెలకొని ఉంది. ముఖ్యంగా మనం చూస్తున్న విజువల్స్ ఐకియా, మైండ్ స్పేస్, గచ్చిబౌలి ప్రాంతాల్లో ప్రస్తుతం ట్రాఫిక్ పరిస్థితి ఎలా ఉంది అనేటువంటిది మనం గమనిస్తున్నాం. ఓవైపు కింద వైపు పూర్తిగా ట్రాఫిక్ ఉంది. అలాగే ఫ్లైఓవర్ పైన కూడా పూర్తిగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఎక్కడికెక్కడ ప్రధాన కూడలలో, జంక్షన్స్లో కూడా ట్రాఫిక్ నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. సిగ్నల్స్ కేవలం నామమాత్రంగానే ఉంటున్నాయి. ఎక్కడ కూడా ముందుకు కదలలేని పరిస్థితి నెలకొని ఉంది వాహనాలన్నీ కూడా. దిల్సుఖ్ నగర్, చైతన్యపురి, కొత్తపేట్, మీర్పేట్, హయత్ నగర్, వనస్థలిపురం, అబ్దుల్లాపూర్ మెట్లలో భారీ వర్షం కురిసింది. ఉప్పల్, రామాంతపూర్, నాచారం, తార్నాక, సికింద్రాబాద్లోనూ కుండపోత వర్షం పడింది. నాంపల్లి, అబిడ్స్, మలక్పేట్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్పేట్, మెహదీపట్నంలో వర్షం దంచుకొట్టింది. అత్యధికంగా బంజారాహిల్స్లో 11.2 సెంటీమీటర్లు, గాజుల రామారంలో 10.7, యూసఫ్గూడలో 10.2, శ్రీనగర్ కాలనీలో 9.7, కూకట్పల్లిలో 8.7, మైత్రివనంలో 8 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది.